గ్రహశకలాల పట్టి లేదా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మన సౌర కుటుంబంలో ఒక అద్భుతమైన మరియు అత్యంత కీలకమైన ప్రాంతం. దీని గురించి మరికొన్ని విశేషాలు మరియు సైన్స్ పరంగా ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ మన సౌర కుటుంబంలో ఒక సరిహద్దు రేఖ లాంటిది. దీనికి లోపల వైపు ఉన్న గ్రహాలను బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, రాతి గ్రహాలు అంటారు. దీనికి వెలుపలి వైపు ఉన్న గ్రహాలను గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, వాయు గ్రహాలు అంటారు. ఈ రెండు రకాల గ్రహాల మధ్య ఇదొక విభజన రేఖగా పనిచేస్తుంది. ఈ పట్టీలో కోట్లాది గ్రహశకలాలు ఉన్నప్పటికీ వాటి మొత్తాన్ని కలిపినా దాని ద్రవ్యరాశి చాలా తక్కువ. ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని అన్ని శకలాలను మరుగుజ్జు గ్రహమైన సిరీస్ను కూడా కలిపి ఒకే ముద్దగా చేస్తే దాని బరువు మన చంద్రుడి బరువులో కేవలం 4% మాత్రమే ఉంటుంది. అంటే చూసేందుకు ఇది చాలా పెద్ద ప్రాంతంలా అనిపించినా ఇందులో ఉన్న పదార్థం పరిమాణం చాలా తక్కువ. కేవలం పెద్ద గ్రహాలకే కాకుండా ఈ పట్టీలో ప్రయాణించే కొన్ని పెద్ద ఆస్ట్రాయిడ్లకు కూడా సొంతంగా చిన్న ఉపగ్రహాలు ఉంటాయి. ఉదాహరణకు 243 LDA అనే గ్రహశకలానికి డాక్టైల్ అనే ఒక చిన్న సొంత చంద్రుడు ఉన్నాడు. శాస్త్రవేత్తలు గెలీలియా అంతరిక్ష నౌక ద్వారా దీనిని కనుగొన్నప్పుడు ఆశ్చర్యపోయారు. గురుగ్రహం తన విపరీతమైన గురుత్వాకర్షణ శక్తితో ఈ పట్టీలోని గరిష్ట శకలాలను తన వైపు లాక్కుంటూ అవి భూమి వైపు రాకుండా కాపాడుతుంది. అందుకే గురుడిని మన సౌర కుటుంబపు వాక్యూమ్ క్లీనర్ అంటారు. కొన్నిసార్లు ఈ పట్టీలోని రాళ్ళు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నప్పుడు లేదా గురుడి గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్ల తమ కక్షను తప్పి భూమి వైపు దూసుకువస్తాయి. వీటినే మనం నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ NEOs అంటాం. కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల అంతానికి కారణమైన ఉల్క కూడా ఇక్కడి నుండి వచ్చిందేనని భావిస్తారు. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఈ గ్రహశకలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. సైకీ మిషన్ పూర్తిగా లోహాలతో నిండిన 16 సైకీ గ్రహశకలాన్ని పరిశోధించడానికి నాసా ఒక నౌకను పంపింది. లూసీ మిషన్ ఇది గురుడి కక్షలో ఉండే ట్రోజన్ గ్రహశకలాలను పరిశోధిస్తోంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది అంతరిక్షంలో నిరంతరం కదులుతూ ఉండే ఒక పాత సామాన్ల గది లాంటిది. ఇందులో దాగున్న ప్రతి రాయిని పరిశోధిస్తే మన భూమి ఎలా పుట్టింది, ఇక్కడికి నీరు ఎలా వచ్చింది అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే కేవలం ఎండిపోయిన రాళ్ల కుప్ప మాత్రమే కాదు, ఇందులో కొన్ని గ్రహశకలాల లోపల భారీగా నీరు దాగి ఉంది. ఉదాహరణకు ఈ బెల్ట్లోని అతిపెద్ద మరుగుజ్జు గ్రహమైన సిరీస్ ఉపరితలం కింద ఉప్పగా ఉండే నీటి సముద్రాలు ఉన్నట్లు నాసా యొక్క డాన్ అంతరిక్ష నౌక కనుగొంది. భూమిపై ఉన్న మొత్తం మంచునీటి కంటే ఈ బెల్ట్లోని గ్రహశకలాల్లో ఎక్కువ నీరు మంచు రూపంలో దాగి ఉందని అంచనా. భూమి పుట్టిన కొత్తలో ఇక్కడ నీరు లేదు. మరి సముద్రాలు ఎలా వచ్చాయి? శాస్త్రవేత్తల బలమైన సిద్ధాంతం ప్రకారం కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి మంచుతో నిండిన వందలాది గ్రహశకలాలు వచ్చి భూమిని బలంగా ఢీకొట్టాయి. ఆ రాళ్లలో ఉన్న మంచే కరిగి మన భూమిపై సముద్రాలుగా జీవరాశి పుట్టడానికి కారణమైన నీరుగా మారింది. అంటే మన ఒంట్లో ఉన్న నీరు ఒకప్పుడు ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండేదన్నమాట. సాధారణంగా ఆస్ట్రాయిడ్లకు తోకలు ఉండవు, కానీ ఈ బెల్ట్లో కొన్ని వింతైన రాళ్ళు ఉన్నాయి. వాటిని యాక్టివ్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వీటిలో ఉన్న మంచు ఆవిరైపోయి తోక చుక్కల్లాగా వెనుక దుమ్ము, గ్యాస్తో కూడిన పొడవైన తోకను ఏర్పరచుకుంటాయి. ఇవి ఆస్ట్రాయిడ్ లాగా ప్రవర్తిస్తూనే తోక చుక్కలా కనిపిస్తాయి. ఈ పట్టీలోని చాలా గ్రహశకలాలు ఒకే ఒక గట్టి రాయితో నిర్మితం కాలేదు. గతంలో 2 పెద్ద రాళ్లు ఢీకొట్టుకున్నప్పుడు ఏర్పడిన వేలాది చిన్న చిన్న ముక్కలు వాటి బలహీనమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒకదానికొకటి అంటుకొని ఒక ఛిద్రాల గుట్టలాగా మారాయి. ఉదాహరణకు ఇటోకావా అనే గ్రహశకలం లోపల 80% ఖాళీ స్థలమే ఉంది. వీటిని ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్తో గట్టిగా ఢీకొట్టినా ఇవి ఇసుక తిన్నెల్లా విడిపోతాయి. దూరం నుండి చూసేవారి కోసం ఇవన్నీ ఒకేలాంటి బూడిద రంగులో కనిపించవచ్చు, కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో రంగురంగుల రాళ్ళు ఉన్నాయి. కార్బన్ ఎక్కువగా ఉన్న రాళ్ళు కారు నలుపు రంగులో ఉంటే సిలికేట్ రాళ్ళు ఎరుపు, ఆకుపచ్చ రంగుల షేడ్స్లో ఉంటాయి. మరికొన్ని లోహపు రాళ్ళు స్టీల్ లేదా వెండిలా మెరుస్తూ ఉంటాయి. భూమిపై ఒక రోజు కావడానికి 24 గంటలు పడుతుంది, కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని కొన్ని చిన్న రాళ్ళు తమ చుట్టూ తాము ఎంత వేగంగా తిరుగుతాయంటే అక్కడ ఒక రోజు కేవలం 2 నుండి 3 గంటల్లోనే ముగిసిపోతుంది.
ఉదాహరణకు ఇటోకావా అనే గ్రహశకలం లోపల 80% ఖాళీ స్థలమే ఉంది. వీటిని ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్తో గట్టిగా ఢీకొట్టినా ఇవి ఇసుక తిన్నెల్లా విడిపోతాయి. దూరం నుండి చూసేవారి కోసం ఇవన్నీ ఒకేలాంటి బూడిద రంగులో కనిపించవచ్చు, కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో రంగురంగుల రాళ్ళు ఉన్నాయి. కార్బన్ ఎక్కువగా ఉన్న రాళ్ళు కారు నలుపు రంగులో ఉంటే, సిలికేట్ రాళ్ళు ఎరుపు, ఆకుపచ్చ రంగుల షేడ్స్లో ఉంటాయి. మరికొన్ని లోహపు రాళ్ళు స్టీల్ లేదా వెండిలా మెరుస్తూ ఉంటాయి. భూమిపై ఒక రోజు కావడానికి 24 గంటలు పడుతుంది, కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని కొన్ని చిన్న రాళ్ళు తమ చుట్టూ తాము ఎంత వేగంగా తిరుగుతాయంటే అక్కడ ఒక రోజు కేవలం 2 నుండి 3 గంటల్లోనే ముగిసిపోతుంది. అంటే అక్కడ ప్రతి గంటన్నరకు ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతుంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని గ్రహశకలాలు అన్నీ ఒకే చోట స్థిరంగా ఉండవు. ఇవి నిరంతరం ఒకదానికొకటి ఢీకొంటూ పొడిగా మారిపోతుంటాయి. ఈ ఘర్షణల వల్ల పుట్టే సన్నటి అంతరిక్ష ధూళి కొన్నిసార్లు భూమి వాతావరణంలోకి చేరి మనకు రాత్రిపూట ఆకాశంలో వింతైన కాంతిలా కనిపిస్తుంది. గురుగ్రహం యొక్క విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కొన్ని ఖాళీ ప్రదేశాలు ఏర్పడ్డాయి. వీటిని కిర్క్ వుడ్ గ్యాప్స్ అంటారు. గురుడి లాగుడు వల్ల ఈ ప్రాంతాల్లోని గ్రహశకలాలు రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ అయినట్టు వేరే కక్షలోకి విసిరివేయబడతాయి. భూమిపై ఉన్న రాళ్ళు, గాలి, నీరు, జ్వాలాముఖులు వల్ల కాలంతో పాటు మారిపోతుంటాయి. కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని రాళ్ళు 460 కోట్ల సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందుకే వీటిని సైంటిస్టులు ప్రకృతి సిద్ధమైన టైం క్యాప్సూల్స్ అంటారు. వీటిని పరిశోధిస్తే సూర్యుడు, భూమి ఎలా ఏర్పడ్డాయో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది అంతరిక్షంలో ఒక అంతులేని లైబ్రరీ లాంటిది. అక్కడ ఉన్న ప్రతి రాయి వెనుక మన సౌర కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద కథ దాగి ఉంది. భవిష్యత్తులో మానవాళి అంతరిక్షంలో నివాసాలు ఏర్పరచుకోవడానికి ఈ బెల్ట్ ఒక పెద్ద ఇంధన కేంద్రంగా మరియు ఖనిజాల గనిగా మారబోతోంది.